ఆస్తమా చాలా సివియర్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. దానికోసం పీడియాట్రిషియన్స్ మామూలుగా యూజ్ చేసేది ఈ మీటర్ డోస్ ఇన్హేలర్. చాలా మందిలో ఇన్హేలర్ అని స్టార్ట్ చేయగానే అదొక రకమైన తెలియని భయం ఉంటుంది. అయ్యో ఇన్హేలరా, దీనికి పిల్లలు అలవాటు పడిపోతారా అన్న భయం ఉంటుంది. ఇక్కడ మనం చూసిందంటే నేను మీ దగ్గర 2 పెడుతున్నానండి. ఇది ఇన్హేలర్, ఇది మన సిరప్. ఇక్కడ మనం చూస్తే ఇన్హేలర్ లో డోస్ 100 అని ఉంటుంది. ఇది 100 మైక్రోగ్రామ్స్. సిరప్ లో మనం చూస్తే 1 ml లో 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. రఫ్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 100 మైక్రోగ్రామ్స్ అంటే 0.1 మిల్లీగ్రామ్స్. ఇది 1 మిల్లీగ్రామ్. సో బాడీ వెయిట్ ని బట్టి సపోజ్ ఒక 10 kgs బేబీ ఉంటే మనం రోజుకి 1 మిల్లీగ్రామ్ పర్ కేజీ చొప్పున రోజుకి 10 మిల్లీగ్రామ్స్ అలా 5 days ఇవ్వాల్సి వస్తుంది. అక్కడే మనం 50 మిల్లీగ్రామ్స్ ఇచ్చినాం. ఆ 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఒక స్మాల్ కోర్స్ ఆఫ్ సిరప్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 500 doses ఆఫ్ దిస్ ఇన్హేల్. అంటే మనం చాలా తక్కువ డోస్ ఇస్తున్నాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆస్తమా ఈజ్ డిసీజ్ ఆఫ్ బ్రాంక్యూల్స్. ఈ పైప్స్ లో ఉండే ప్రాబ్లం, లంగ్స్ లో ఉండే ప్రాబ్లం. మనం ఇన్హేలర్ ఇచ్చినప్పుడు ఏదైతే మెడిసిన్ మనం ఇస్తున్నామో అది డైరెక్ట్ గా లంగ్స్ లోపలికి వెళ్ళి అది ఎక్కడ యాక్ట్ చేయాలో అక్కడ చేస్తుంది. అదే మనం సిరప్ తీసుకుంటే అది పొట్టలోకి వెళ్ళి పొట్టలో నుంచి బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ లో నుంచి మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళాలి. సో ఇది లంగ్స్ తో పాటు మిగతా ఆర్గాన్స్ అన్నిట్లోకి వెళ్ళడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో బీ అవేర్, దీనికి ఎటువంటి అడిక్టివ్ పొటెన్షియల్ ఉండదు. మీ ఆస్తమాని ప్రాపర్ గా ట్రీట్ చేసుకొని అడిక్వేట్ డోస్ ఆఫ్ మీటర్ డోస్ ఇన్హేలర్స్ తో కంట్రోల్లో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.